ఇప్పుడు ఇందాక మనం అడిగిన క్వశ్చన్ ని ఆన్సర్ ఒకసారి ఆలోచిద్దాం. ఏమై ఉండొచ్చు? అక్కడ కరెక్ట్గా అషూరీలు ఎవరైనా ఉన్నారు? అబ్రహాము గారి సంతానం అని మనం విన్నాం. అబ్రహాము కెతూరా సంతతి వాళ్ళే అషూరీలు అని విన్నాం. మరి చరిత్రలో ఎందుకని 2300 అని చెప్పారు? అంటే మన బైబిల్లో చెప్పిన టైం లైన్స్ ఏమైనా తప్పుగా ఉన్నాయా? చూద్దామా. ఇంతకీ అషూరీయులు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యారు, కానీ అంతకు ముందు కూడా ఇంకొక అషూరీయులు ఉన్నారు. అది కూడా చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 21-22. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరులను పెద్దవాడైన యాపేతు సహోదరుడును షేముకు కూడా సంతానం పుట్టారంటండి. షేము కుమారులు ఏలాము అష్షూరు. ఎక్కడ కనిపించింది? ఇక్కడ నోవాహు జలప్రలయం తర్వాత కూడా మనకు ఒక అష్షూరు కనిపించింది. అక్కడ కూడా అష్షూరు కనిపించింది. అంటే ఇప్పటి నుంచి అష్షూరీలు ఉన్నారు, కానీ అక్కడ అంటే వీళ్ళు వాళ్ళు కలిసిపోయి తర్వాత కంప్లీట్ అష్షూరీలుగా, లేకపోతే ఇంకా పెద్దగా. ఇప్పుడు సుబ్బారావు అని ఒక పేరు పెట్టుకుంటారండి. ఆయన నుంచి సుబ్బారావులు చాలా మంది వస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక సుబ్బారావు వస్తాడు. ఆ సుబ్బారావు చాలా కొంచెం పెద్ద పేరు, లేకపోతే ఎక్కువ ఆస్తి సంపాదించుకోవచ్చు. కాదు, వీళ్ళందరూ కలిసి ఏమవుతారు? ఒక పెద్ద సుబ్బారావు కుటుంబం అవుతుంది. అలాగే ముందు అషూరీలు ఉన్నారు, ఇక్కడ అబ్రహాము దగ్గర నుంచి కూడా అషూరీలు వచ్చారు. వీళ్ళందరూ కూడా అషూరు ప్రాంతంలో అషూరుగా స్థిరపడినట్టుగా, వీళ్ళందరూ కలిసిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం అషూరీలు ఎలా డెవలప్ అయ్యారో చూడాలి. అషూరు సామ్రాజ్యం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మన థాట్ ఏంటంటే, మన ఫోకస్ ఏంటంటే, మరి అషూరు ఇంత మంచి సామ్రాజ్యంగా ఎదుగుతుంది కదా, వీళ్ళు ఏం చేశారు, ఎందుకని తర్వాత బబులోని చెరలోనికి వెళ్ళిపోవడానికి, వీళ్ళ పతనం అయిపోవడానికి గల కారణం ఏంటి అని చూసుకుంటే అషూరుకి ఏమైంది అనేది మనకు అర్థమవుతుంది. దీని తర్వాత బబులోనికి నెక్స్ట్ ఆదివారం ఏం చేయాలంటే, బబులోనికి ఏమైందో మనకు అర్థమైతే తర్వాత బబులోని ఎందుకు పడిపోయిందో మనకు అర్థమవుతుంది. ఎందుకు పడిపోయిందో అర్థమైతే అప్పుడు మాదీయ పార్శిక ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. మాదీయ పార్శికకి మొదటి రాజే కోరేష్. అంటే మొదటి సామ్రాజ్యానికి రాజు అంటే, ఇప్పుడు చెబుతున్నప్పుడు కొన్నిసార్లు నేను రాజు అంటే సామ్రాజ్యానికి మీరు అనుకోవాలి. ఒక్కొక్కసారి ఎలా మనకు అర్థమవుతుంది అంటే, ఒంగూరికి ప్రెసిడెంట్ ఎవరంటే ఎవరో ఒకరి పేరు చెప్తారు మీరు, కానీ కొన్నిసార్లు సామ్రాజ్యానికి ప్రెసిడెంట్ ఎవరంటే అప్పుడు నార్మల్ గా ఎవరు ప్రెసిడెంట్ అంటే నార్మల్ గా ప్రెసిడెంట్ అని చెప్పేస్తాం. కానీ అది సామ్రాజ్యానికి అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజులు ఒక రాజ్యమే, ఒంగూరు మాత్రమే ఉందనుకోండి, అది ఒంగూరే. కానీ ఒంగూరు ఏం చేస్తుందంటే బలం పొందుకుని పక్కనున్న గోకినేపల్లిని, ఆ పక్కనున్న లక్ష్మీపురాన్ని, కవుగుంటని, రాట్నాలగుంటని ఇవన్నిటిని ఆక్రమించేసింది అనుకోండి, అప్పుడు ఒంగూరు సామ్రాజ్యం. అలాగే ఇప్పుడు అషూరు సామ్రాజ్యం వచ్చిందని మనకు అర్థమైంది. మొదటి రాజే అంటే ఈ నవీన అషూరు యుగంలో, లేకపోతే ఈ సామ్రాజ్య టైంలో మొదటి వ్యక్తి పూలు అని మనం ఇప్పుడు చూసాం. పూలు వ్యక్తి పేరే తిగ్లక్ పిలేసర్ అని నేను చెప్పాను. పేరు మారింది అని నేను చెప్పాను కదా. ఇలా చెప్తున్నప్పుడు ఒక రిఫరెన్స్ మనకి ఇబ్బంది పెడుతుంది. అదేంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి ఇజ్రాయేలుల దేవుడు అషూరు రాజైన పూలు మనస్సును, అషూరు రాజైన తిగ్లక్ పిలేసర్ మనస్సును ఇక్కడ నువ్వు పెట్టడం వల్ల ఇప్పుడు రేపగా అని ఉంది కదా. అంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు వేరుగా ఉన్నట్టు ఉన్నారు కదా. అక్కడ అది జస్ట్ మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, అషూరు రాజు అనగా తిగ్లక్ పిలేసర్, అషూరు రాజు పూలు అనగా తిగ్లక్ పిలేసర్ అని అర్థం వస్తుంది మనకి. మనం ఒకవేళ ముందు ట్రాన్స్లేషన్స్ లేకపోతే ముందు హీబ్రూ ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది, కానీ ఇక్కడ కూడా క్లారిటీగానే ఉంటుంది, ఏమీ తప్పేముండదు. ఎలాగని మనం చెప్పొచ్చు అంటే, ఆ నెక్స్ట్ పదమే చదవండి.
మనస్సును రేపగా. దాని తర్వాత అతడు. అతడంటే 8 ఒక్కడే. అంటే అది ఒక్కటే అనే అర్థంతోనే రాసింది, కానీ నువ్వు అనే పదం రావడం వల్ల మనకి ఏమైందంటే ఇద్దరేమో అనే కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఒకటే అని మనకు అర్థమైంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పాను, ఈ పూలు టైంలోనే ఇజ్రాయేల్ మొత్తం అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. కానీ ఒకళ్ళే ఎవరళ్ళు? రాజధాని షోమ్రోను పట్టణం రాజధాని మాత్రం వెళ్ళలేదు. ఎప్పుడైతే రాజధాని వెళ్ళలేదో అంటే కంప్లీట్ గా వెళ్ళినట్ట, రాజధానికి వెళ్ళకపోతే కంప్లీట్ గా వెళ్ళినట్టే. ఇప్పుడు పూలు చనిపోయాడు కదా, పూలు తర్వాత ఇంకొక రాజు వస్తాడు, షల్మనేసరు అనే ఒక రాజు రావటము. ఈ రాజు టైంలో ఈ రాజధాని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మరి పట్టుకున్నాడో లేదో చూద్దాం. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. అతని మీదకి అషూరు రాజైన ఆ షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చువాడయ్యను. చాలండి. అలాగే నెక్స్ట్ అధ్యాయంలో 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇజ్రాయేల్ రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసరు ఆ షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను. తర్వాత 3 సంవత్సరాలకి దాన్ని పట్టుకొనెను. ఇప్పుడు రాజధానిని కూడా ఎవరు పట్టేసుకున్నారు? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అషూరీయులు బలం పొందుకుంటున్నారు రోజు రోజుకి. మొన్నటి వరకు ఎక్కడి వరకు వచ్చారంటే రాజధాని కాకుండా మిగతా దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు రాజధానినే పట్టుకున్నారు. అసలు ఇజ్రాయిల్ ఎవరు? దేవుని కుమారులు. దేవుని కుమారుల్నే పట్టుకున్నారంటే బలం ఉన్నట్ట లేనట్ట? కానీ దేవుడే ఇప్పించాడు వీళ్ళందరికీ కూడా. మన చివరిలో పతనం అయిపోవడానికి వెళ్ళి కారణం చూసినప్పుడు ఇది అర్థమవుతుంది. కానీ ఇప్పుడైతే రాజ్యం మాత్రం బాగా డెవలప్ అవుతుంది. బాగానే డెవలప్ అవుతుందా లేదా అంటే సామ్రాజ్యం. కానీ ఇంకా ముందుకు పోతాం. దీని తర్వాత ఈ షల్మనేసరు ఎక్కువగా బ్రతికిన కాలం, లేకపోతే రాజ్యాన్ని పరిపాలించిన కాలం ఎక్కడంటే ఆయన 727లో ముందు పూలు ఆగిపోయాడు కదా, అక్కడి నుంచి 722 అంటే ఈ షోమ్రోను పట్టణం పట్టుకునే దాకా కూడా ఈయన రాజుగా ఉంటాడు అన్నమాట. తర్వాత సర్గోను రాజు అవుతాడు. ఈయన కాలం ఎక్కడంటే 722 నుంచి 705 క్రీస్తు పూర్వం 722 నుంచి 705 వరకు ఈయన ఉంటాడు. దీని తర్వాత మనకి బైబిల్లో ఇంకొక రాజు కనిపిస్తారు. ఆయన పేరంటే సెన్హెరీబు. ఒకసారి ఇది రిఫరెన్స్ చూద్దాం. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో ఇందాక మీకు ఏం చెప్పానంటే 722 అప్పుడే పట్టుకున్నాడు, తాను చనిపోయాడు అన్నాను కదా. ఇందాక మనకి ఇదే అధ్యాయంలో ముందు హిజ్కియా టైంలోనే ఎవరు కనిపించారంటే షల్మనేసర్ కనిపించారు. మళ్ళీ ఇప్పుడు వేరే రాజు కనిపిస్తారు చూడండి. అషూరు రాజైన సన్హెరీబు. చాలండి, ఇక్కడ వరకు చాలు. అంటే ఇప్పుడు ఇంకొక రాజు కనిపిస్తున్నారు బైబిల్లోనే. అషూరు గురించి ఇంకొక ప్రస్తావన కనిపిస్తుంది, సెన్హెరీబు. ఇప్పటి వరకు రాజ్యంలో పరిపాలించిన వాళ్ళందరూ అషూర్ని గొప్ప సామ్రాజ్యంగా చేశారు, లేకపోతే చేయడానికి ప్రయత్నించారు. కానీ సెన్హెరీబు మాత్రం ఏం చేశాడంటే ఒక సామ్రాజ్యంగా ఏర్పడిన దాన్ని కీర్తి ప్రఖ్యాతులు ఎంతగా పెంచాడంటే ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్కి తీసుకెళ్లిపోయాడని మనం చెప్పొచ్చు. అంతగా మన ప్రపంచ చరిత్ర ఒకసారి చదువుకుంటూ వెళ్తే అషూరియుల గురించి మనం ఒకసారి ఇంకా డీప్ గా చూస్తే ఇతని పేరు లేకుండా అషూర్ గురించి చెప్పడం కష్టం. అన్నంతగా ఇతను ఎక్కువ పనులు చేశాడు, ఎక్కువ యుద్ధాలు చేశాడని మనం చెప్పుకోవచ్చు. ఇతను ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్నే కాదండి, యూదాని కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ పట్టుకోగలుగుతాడా? ఎందుకంటే యూదులు ఎవరికి చెరగా వెళ్తారు అంటే అశ్షూరీయులకి వెళ్ళరు. కానీ వెళ్ళరు.
ఇక్కడ ఈయన టైంలో ఏం చేస్తాడంటే అసలు ప్లాన్ చేస్తాడనమాట, ఎలాగైనా ఏం చేయాలి, యూదులను పట్టుకోవాలి. యూదులను పట్టుకోవడానికి ప్లాన్ వేస్తాడు. ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలను పట్టుకుంటాడు. చూద్దాం మరి ఫ్రెండ్స్. కానీ యూదుల మీద అయితే జయం అయితే అతనికి రాదు, కానీ పట్టుకోవడానికి మాత్రం అతను ట్రై చేస్తాడు. ఇతను చేసిన ఇంకొక పని ఏంటంటే, ఇప్పటి వరకు మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అషూరు ఎప్పుడైతే పూలు టైంలో వచ్చాడో, నిమ్రోదు అనే ఒక పట్టణాన్ని రాజధానిగా చేసుకుని అషూరుకి అతను పరిపాలించడం స్టార్ట్ చేస్తాడు. సెన్హెరీబు ఎప్పుడైతే వచ్చాడో, ఈయన ఏం చేస్తాడంటే దీన్ని తీసేసి నినివేని పట్టణంగా చేసుకుంటాడు. ఇలా చెప్తే మనకి గుర్తుండదు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అమరావతిని ఏం చేశాడు, రాజధాని చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చేశారు, వైజాగ్ ని రాజధానిగా చేశారు. ఎక్కడ కూడా పూలు ఏం చేశాడంటే ఈ నిమ్రోదు పట్టణాన్ని ఏం చేశాడంటే రాజధానిగా పెట్టాడు. ఎవరు, పూలు. ఫస్ట్ నిమ్రోదు పట్టణాన్ని క్యాపిటల్ గా చేసుకుని పరిపాలించడం స్టార్ట్ చేశాడు. తర్వాత వచ్చిన షల్మనేశ్వర్ అయినా సర్గోన్ అయినా దీన్నే కంటిన్యూ చేశారు. కానీ ఎప్పుడైతే సెన్హెరీబు వచ్చాడో ఆ ప్రాంత నిమ్రోదుని తీసేసి దేని చేశాడంటే నినివేని చేశాడు. ఈ నినివేని పట్టణంగా చేసుకున్నాడు. నినివే ఎలా ఉంటుందంటే, నేను ఫొటోస్ చూసిన దాన్ని బట్టి సెన్హెరీబు ఈ కాలంలో వాళ్ళు కట్టుకున్న గోడలు కానీ ఎలా ఉంటాయంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే, మీరు గోడ మీద ఏం పెట్టగలరు, గోడ మీద మీరు మీరు మీ ఇంట్లో గోడ కట్టుకుంటారు, పూలకుండి పెట్టుకుంటారు. ఇంకా మామూలుగా చాలా మందికి ఫోన్ కూడా పట్టదండి. కొన్ని మంది ఎవరో కొంచెం మంచిగా పెద్దగా కట్టుకున్న వాళ్ళు మాత్రం పూలకుండీలు పెట్టుకుంటారు. సో ఇలా ఉంటది కదా. ఈ సార్ చెప్పినట్టుగా ఎలా ఉంటుందంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుందంట. అంటే అంత పెద్దగా. ఇంకా రాజుల పరిభాషలో మాట్లాడాలంటే 2 రథాలను పక్క పక్కన పెట్టే అంత వెడల్పుగా ఉంటుందంట. చాలా ఎత్తుగా చాలా వెడల్పుగా ఉంటుంది. ఎందుకని ఇలా కట్టారు, ఎందుకంటే నినివే చుట్టూ ఇలా కట్టారనుకోండి, రాజధానిని ఎవడో ముట్టలేడు. ఎవరు ముట్టలేకపోతే ఏమవుతుంది, రాజ్యాన్ని ఆక్రమించడానికి చెరగా పట్టుకొని పోవడానికి ఉండదు. మరి యుద్ధానికి ఎలా వస్తారండి, నినివే మీద యుద్ధానికి ఎలా వస్తారంటే దీనికి ఎంట్రన్సెస్ ఉంటాయి, అక్కడక్కడ ఎంట్రన్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ లోంచే రావాలి. ఎప్పుడైతే ఒక చోట నుంచి వస్తారని తెలిసిందో వెనకాలే రెడీగా ఉంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వేసేసారు అనుకోండి, ఎవరు ఆక్రమిస్తారు. ఇప్పుడు ఇవన్నీ చాలా బలిష్టమైన గోడలు అనుకోండి, అక్కడి నుంచి రావచ్చు, అక్కడి నుంచి రావచ్చు, ఇక్కడి నుంచి రావచ్చు. ఇక్కడ ఒక గన్ మ్యాన్, ఇక్కడ ఒక గన్ మ్యాన్, అక్కడ ఒక గన్ మ్యాన్ పెట్టారు. ఇప్పుడు వస్తున్న పేల్చుతున్నారు అనుకోండి, ఎప్పుడు పట్టుకుంటారు, ఎప్పటికీ పట్టుకొని లోపల ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఇలా సెన్హెరీబు ఏం చేస్తాడంటే నినివేని ఒక మంచి రాజధానిగా కడతాడు. ఇదంతా బానే ఉంది. కానీ సెన్హెరీబుకు పుట్టిన ఆలోచన ఏంటంటే యోధాని ఆక్రమించాలి. రాజులకి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏంటంటే ఎప్పుడైతే వేరే రాజ్యాలని ఢీ కొడతామో, రాజ్యంలో విజయం వస్తుందో అదే వాళ్ళ ప్రఖ్యాతులు అనమాట. ఇదేంటంటే మీ చరిత్ర ఇలా చెబుతున్నారంటే, అశూరియులకున్న ఒక అలవాటు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకున్న అలవాటు ఏంటంటే దాన్ని ఒక రాతి పలకల మీద రాస్తూ ఉండడం అనేది వాళ్ళకి అలవాటు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది రాసేవాళ్ళు. కానీ అశూరియులకి ప్రతిదీ కావాలని ఒక రాజు గాని ఎవరైనా పన్ను ఇవ్వడానికి వచ్చారనుకోండి, ఆ పన్ను ఇవ్వడానికి వచ్చారు, లేకపోతే ఇలా పన్నిస్తున్నారు, లేకపోతే పన్ను ఎవరు కూడా ఎలా ఇస్తారంటే వచ్చి మోకరించి రాజు దగ్గర సాగిలు పడి నమస్కారం చేసి ఇవ్వడం అనేది ఆనవాయితీ అంట. అలా ఇస్తున్నారు, ఇలా ఇస్తున్నారు అని ఒక పలకల మీద రాసి అవన్నీ కూడా ప్రస్తుతంగా అలా ఉండేవన్నమాట, రికార్డ్స్ గా వాళ్ళకి. ఇవన్నీ భూమిలో కప్పడిపోయినాయి. కానీ తర్వాత తవ్వగా ఈ ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి చూసారు, ఇవన్నీ మెసొపోటేమియా ప్రాంతాలు అన్నమాట. ఇక్కడ బయటపడిన టర్కీ ఇవన్నీ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఇవన్నీ మనకు అప్పుడప్పుడు బయటపడుతూ ఓహో ఈ రాజు బైబిల్లో చెప్పబడిన ఈ రాజు కరెక్ట్ అని చాలా ఆనవాళ్ళు, చాలా ప్రూఫ్స్ మనకి ఈ అశూరియులకు సంబంధించిన, ఇజ్రాయెల్ గురించే కాదు ఈ అశూరులకు సంబంధించిన కూడా చాలా ప్రూఫ్స్ దొరికాయి. సరే ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు మనం యూదులను పట్టుకున్నారా లేదా, అశూరియులు యూదులను పట్టుకున్నారా లేదా ఈ విషయాన్ని చూద్దాం. రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14 రాజైన హిజ్కియా అంటే యూదుల రాజు గురించి చెప్తున్నారు. అషూరు రాజైన సెన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములు అన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా అంటే పట్టేసుకున్నాడు.
యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అషూరు రాజు నొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడ్ల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదనని వర్తమానం తెలియజేయగా, అషూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండియు బంగారమును నియమించను. అంటే లొంగిపోమని వర్తమానం పంపించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజు నగరమందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. తర్వాత ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీసి అషూరు రాజుకి ఇచ్చెను. అంతటా అషూరు రాజు తర్తానును రబ్బాకేసును లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదకు వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరుకొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలవనంపగా. ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు యెరూషలేముకు దగ్గరగా వచ్చి రాజును పిలుస్తున్నారు. ఏమని? యుద్ధానికి వస్తావా లేకపోతే రాజీ పడతావా అనేది. 18వ వచనం కూడా చదువుదామండి. మనం డైరెక్ట్ గా ఇక్కడ జరుగుతున్న మనకి ఈ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా దీని గురించే ఉంటుంది. అక్కడెక్కడ రిఫరెన్స్ చదువుదాం. 28 చదువుదాం డైరెక్ట్. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను ఇక్కడ కొన్ని పట్టణాలని మనం ముందు చదువుకుంటూ వెళ్తే కొన్ని పట్టణాలను పట్టుకున్నాడు గాని యూదాకి రాజధాని అయిన యెరూషలేముని పట్టుకోలేదు. యెరూషలేములో హిజ్కియా గారు ఉన్నారు. ఇప్పుడు యెరూషలేమును పట్టుకుంటే యూదా రాజ్యం కూడా పట్టేసుకున్నట్టే. ఇజ్రాయేలు అషూరు చెరలోనికి వెళ్ళిపోయినట్టే, యూదా వారు కూడా అషూరు చెరలోనికి వెళ్ళిపోయినట్టే. అలా జరిగిందంటారా జరగలేదంటారా? ఎందుకు జరగలేదంటారు? ఎందుకంటే మనకు తెలిసిన చరిత్ర ఏంటంటే దేవుడు యూదులని బబులోనీలకు అప్పచెప్పాడు, కానీ అషూరీలకు అప్పచెప్పలేదు. అషూరీలకి ఎవరిని అప్పచెప్పాడంటే ఇజ్రాయేల్ని మాత్రమే అప్పగించాడు. సరే చదువుకుంటూ ముందుకెళ్దాం. 28వ వచనం. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను మహారాజైన అషూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషికి తన ద్రాక్ష చెట్టు ఫలములను తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు తన బావి నీళ్లను త్రాగుచూ ఉండుదును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును, అంటే మా దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాము, మీరు సంధి చేసుకోండి. మీరేదో హిజ్కియా మీకు తెలిసిన మనకి హిజ్కియా అంటే ఎంత దైవభక్తి కలిగిన రాజో తెలుసు కదండి. ఇప్పుడు హిజ్కియా ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడద్దు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు ఉండగా కొట్టడం వాళ్ళ వల్ల అవదు అని హిజ్కియా గారు చెబితే, అషూరు రాజు ఏం చెప్తున్నాడంటే, అషూరు యుద్ధం వరకు ఎందుకు ముందే సెటిల్ చేసుకునే వార్నింగ్ తోనే, అంటే అషూర్కి ఆల్రెడీ అంటే అతనిలో పెరిగిపోతున్న ఓవర్ కాన్ఫిడెన్స్ మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, యుద్ధానికి కూడా వెళ్ళాలనుకోవడం లేదు. ఏంటి ఈ పట్టుకున్నాం కదా యెరూషలేము మీద, రాజధాని అంటే ఎంత ప్రాముఖ్యమైన సిటీ, దానికి ఎంత ఫుల్ సెక్యూరిటీ ఉంటది. ఇలాంటి దానికి యుద్ధానికి రాకుండా ఏం చెప్తున్నాడంటే పంపుతున్నాడు. అషూర్కి భయపడకండి, ఇంకా దేనికి భయపడతారు, యుద్ధం అంటేనే అషూరు, అషూర్ అంటే యుద్ధం, ఇలా తయారు చేశారు కదా, ఇప్పుడు ఇలాంటి దానికి వాళ్ళు సరెండర్ అయిపోవాలి అని వార్నింగ్ పంపిస్తున్నాడు. ఏమని? ఇదిగోండి మీరు యెహోవా మిమ్మల్ని విడిపించను అనుకుంటున్నారా? హిజ్కియా చెప్పిన మాటలను మీరు నమ్ముతున్నారా? అషూరు రాజుకి మీరు చెరగా వెళ్ళిపోకుండా మీరు ఉంటారని మీరు అనుకుంటున్నారా అని ఇలాంటి మాటలు చెప్పి ఏం చేస్తున్నారంటే, వాళ్ళని మీరు మాతో సంధి చేసుకోండి అంటే, ఇలా ఎప్పుడైతే ధైర్యాన్ని పోగొట్టారో ఈ సైనికులు ఉంటారు చూసారా, సైనికులు ఇదిగో సంధి చేసుకుందాం లేకపోతే సైనికులు అందరూ వెనుదిరిగారు అనుకోండి, అదే ఇంకా
పరాజయం కదా. సో ముందే ఈయన భయపెట్టే మాటలతో చెబుతున్నాడు. కానీ హిజ్కియా ఏం చెబుతున్నాడంటే, ఇదంతా కూడా దేవుడు ఒకవేళ అప్పగిస్తే వెళ్తాం, కానీ దేవుడు ఏం చెప్పలేదు, మన పక్షాన ఉన్నాడు, మీరు భయపడవద్దు అని చెబుతున్నాడు. సరే, ఇప్పుడు దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు, కానీ ఇతను ఏం చెప్తున్నాడు అంటే గర్వంగా మాట్లాడుతున్నాడు. ఏమని చూద్దాం. 33వ వచనం 18వ అధ్యాయం. ఈ ప్రకారముగా 18వ అధ్యాయం 33వ వచనం. ఆయా జనముల దేవతలలో ఇక్కడ చూడండి ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను ఇన్ని రాజ్యాలను పట్టుకున్నాను, ఏ దేవత అయినా నన్నేమన్నా చేయగలిగిందా? ఇప్పుడు యెహోవా మీ దేవుడు అంటున్నారు కదా, ఈ దేవుడు ఏమన్నా చేస్తాడా? ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేవతలు ఏం చేయలేకపోయారు, ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు యెహోవా కూడా నన్నేమీ చేయలేడు అని గర్వంతో మాట్లాడుతున్నాడు. చూద్దాం 33వ వచనం. ఆయా జనముల దేవతల్లో ఏదైనను తన దేశమును అషూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపర్యాయుము దేవతలేమాయను, హేన ఇవ అనువారు దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనా తన దేశమును మా చేతిలో నుంచి విడిపించినది కలదా? ఏదైనా కలదా? ఏదైనా ఉందా? పోనీ మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎప్పుడన్నా కూడా ఒక దేవత వచ్చి అషూరు చేతిలో నుంచి పడకుండా ఏదైనా రాజ్యాన్ని ఆపిందా? ఇప్పుడు మీరు ఎంత పిచ్చోలు కాకపోతే యెహోవా వస్తాడని మీరు అనుకుంటున్నారు. నార్మల్ గా ఒక లోకంలో ఒకటి ఉంటుంది, నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దని ఉంటుంది. ఈయన కొనకక నిద్రపోకుండా ఉన్న దేవుణ్ణి లేపాలని ట్రై చేస్తున్నారు. సరే, ఇంకా నెక్స్ట్ చూస్తే విడిపించినది కలదా అని చెప్పాను, అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిన యూనిట్ బట్టి చాలండి. ఇక్కడ ఇలాంటి సంభాషణని అషూరు రాజు ఎవరంటే సెన్హెరీబు ఇలాంటి డైలాగ్స్ కొడుతున్నాడు. మరి యూదా రాజ్యాన్ని పట్టుకుంటారంటారు, పట్టుకోరంటారు? మామూలుగా అయినా పట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఏం చెప్పాడు, యెహోవాయే అసలు ఏం చేయలేడు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. నెక్స్ట్ అధ్యాయం 10వ వచనం. ఇలాగూ చెప్పుడు. ఇది కూడా సెన్హెరీబే చెప్తున్నాడు. యూదా రాజుకు హిజ్కియాతో ఇలా చెప్పండి, యెరూషలేము అషూరు చేతికి అప్పగింపబడునది చెప్పి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకు. ఇందాక ఎవరికి చెప్పాడు? ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు రాజకీయ వర్తమానం పంపించి చెప్తున్నాడు, ఇదిగో మోసపోవద్దు, నేను నీకు ఎందుకు చెప్తున్నానో విను. ఏ దేవతలన్నా నేను రక్షించగలిగాయా? ఎవ్వరు రక్షించలేదు, యెహోవా రక్షించలేడు అని చెబుతున్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. అతని గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు సీన్ లోకి. ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు రాజులు, ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాడు చూద్దాం. సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించుతివి? ఎవరిని దూషించిది? నువ్వు యెరూషలేమును దూషించాను అనుకుంటున్నావా? నువ్వు హిజ్కియాని దూషించావు అనుకుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడా? నీవు గర్వించి ఎవరిని భయపెడితే నువ్వు ఎవరిని భయపెట్టావు అనుకుంటున్నావు? ఇందాకటి వరకు ఎవరి గురించి చెప్తున్నావు? ఇజ్రాయెల్ యూదుల్ని భయపెట్టావని నువ్వు అనుకుంటున్నావా? హిజ్కియాని భయపెట్టావని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎవరిని భయపెట్టావు? యెహోవాని భయపెట్టాలని నువ్వు ట్రై చేస్తున్నావా? ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. ఇంక చాలండి. 28 ఒకసారి చూడండి. నా మీద నీవు వేయి రంకెలను, నీవు చేసిన కలహములను నా చెవులలో నాకు వినిపించాయి. నువ్వేమైతే చెబుతున్నావో అవన్నీ నాకు వినిపించాయి. దేవుడు చెప్తున్న మాటలండి. గనుక నా గాలమును నా గాలాన్ని నీ ముక్కుకి తగిలిస్తానని దేవుడు చెప్తున్నాడు. నా కళ్యము
నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నువ్వు ఎలా అయితే వచ్చావో అటే అలాగే వెళ్ళిపోతావు, నీ ముక్కుకి నా గాలాన్ని పెడతానని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి 35 కూడా చదవండి. మరి జరిగిందో లేదో దేవుడు చెప్పాడు కదా, మరి అది జరిగిందో లేదో చూద్దాం. ఆ రాత్రి అంటే ఎప్పుడైతే చెప్పాడో ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయ్యుండిరి. అష్షూరి రాజైన సెనహెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత, ఆ తర్వాత చూద్దామండి లాస్ట్ రిఫరెన్స్. ఏం చేశారంట, ఒక్క దోత వచ్చిందంట, 185,000 మందిని వేసేసిందంట. 185,000 మందిని చంపడానికి ఎన్ని రోజులు పడుతుందండి? సైన్యానికి ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు, నెలలు, సంవత్సరాలు. ఇందాక షోమ్రోన్ పట్టణం చూసారా, ఇందాక 3 సంవత్సరాలు పట్టింది పట్టుకోవడానికి. ఇక్కడ 185,000 మందిని. నాకు ఒక డౌట్ వచ్చిందండి, అదేంటంటే ఒక దోత వస్తేనే 185,000, పొరపాటు 2 దోతలు వస్తే, పోనీ ఒకే దోత వచ్చి ఎక్స్ట్రా టైం డ్యూటీ చేస్తే, అసలు ఒక్క దోత అంటే దేవుని బాహుబలం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంటే నువ్వు ఎంత గర్వపడ్డావో దాన్ని బట్టి దేవుని ఏం చేశాడు, నీ గర్వాన్ని అణిచి నువ్వే సిగ్గుపడేటట్టుగా తిరిగి వెళ్ళిపోయాడంట నినివే పట్టణానికి. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, తన కడుపును పుట్టిన వాళ్ళే ఈ సెనహెరీబుని చంపేస్తాడు. అదే 37వ వచనం. అతడు అష్షూరు రాజు సెనహెరీబుకు పోయి 37వ వచనమే కదా, నివసించిన తర్వాత అతడు నిస్రోహు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రిమ్మెలెకును షరేజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుపోయి, అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజు అయ్యను. అష్షూరుకి కొత్త రాజు వచ్చాడు, కానీ ఈ సెనహెరీబుని చంపేసింది ఎవరు? కొడుకులే. ఏం పలికాడండి దేవుడు, తప్పించగలడా? ఎంత డైలాగ్స్ అండి, ఎంత గర్వంగా చెప్పాడో దేవుడు. అంతే, అతని గర్వాన్ని అంతే అని చేసేసి ఇదిగో తన సొంత కుమారులతో ఏదో చంపేయబడ్డంటే అది ఎంత హీనమైన చావు. తన కుమారులే తన తండ్రిని చంపేశాడంటే ఎంత. ఇంకా రాజుల గ్రంథాల్లో మనం ఇతని గురించి ఇంకా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దినవృత్తాంతాల గ్రంథాలు 37వ అధ్యాయంలో కూడా ఈయన గురించి రాయబడి ఉంటుంది. ఇక్కడ ఈ రిఫరెన్స్ చదువుతున్నప్పుడు మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎంత గర్వంతో చెబుతాడో అంత గర్వం ఏమవుతుంది, తగ్గుకుంటూ వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనకి కొత్త రాజు వచ్చాడు. మీకు గుర్తుంచుకోవాల్సింది, పూలు టైంలో ఒక మహా సామ్రాజ్యంగా ఏర్పడింది. ఈ సెనహెరీబు టైంలో ఇది ఎలా ఉందంటే ఈ స్థాయిలో నుంచి ఆ స్థాయికి తీసుకెళ్లాడు సెనహెరీబు, కానీ యూదులతో పెట్టుకున్నాడు, మటాష్ అయిపోయాడు. సరే, అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే, ఇజ్రాయెల్ మీద జయం ఎందుకు వచ్చిందంటే అది దేవుడు ఇచ్చాడు కాబట్టి వచ్చింది, యూదుల మీద ఇవ్వలేదు కాబట్టి రాలేదు. ఎందుకంటే యూదులు ఇంకా వాళ్ళ పాపం పండలేదు. బబులోని టైంకి పాపం పండింది, బబులోనికి చెరగా. అంటే దేవుడు ప్రతి వారి నీతి న్యాయాలని సరిచూచి ఎక్కడ ఏం చేయాలో, ఎలా న్యాయం తీర్చాలో అలా తీర్చుతాడు. ఇప్పుడు కొత్త రాజు వచ్చాడు. ఈ రాజు పేరంటే ఏసర్ హద్దోన్. ఇతని గురించి ఇక్కడే మనం చూసాం, ఏసర్ హద్దోన్. ఒకసారి ఈ సెనహెరీబు టైం గురించి మనం ఒకసారి ఆలోచిస్తుంటే 705 నుంచి 681 వరకు ఈయన పరిపాలిస్తాడు. నేను దీని తర్వాత ఉన్న రాజులు మనకి ఒకసారి నేను చెప్పేస్తా ఉంటాను, మీరు చూడండి. ఈ ఏసర్ హద్దోను మనకి ఎజ్రా గ్రంథంలో ఒకసారి కనిపిస్తాడు, 2వ రాజుల గ్రంథం ఇప్పుడు చదివిన సందర్భంలో కూడా కనిపిస్తాడు. ఈయన 681 నుంచి 668 వరకు, క్రీస్తు పూర్వం 681 నుంచి 668 వరకు ఈయన పరిపాలన సాగుతుంది. ఈయన తర్వాత అషూర్ బనిపాల్ అనే ఒక వ్యక్తి రాజు అవుతాడు. ఈయన ఎక్కడి వరకు పరిపాలిస్తాడంటే 668 నుంచి 627 వరకు పరిపాలిస్తాడు. ఈయన కాలంలో ఈయన ఎడ్యుకేషన్ ని బాగా ప్రమోట్ చేసినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు, కానీ వీళ్ళలో క్రూరత్వం, గర్వం అనేది చాలా తారస్థాయికే ఉందని మనం అర్థం చేసుకోవాలి.
ఈ కాలంలోనే నహూము గారు ఒక ప్రవచనాన్ని కూడా మనం చూడొచ్చు. వీళ్ళ గర్వం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో నహూము గారి ద్వారా దేవుడు ఏం చెప్తాడంటే, వ్యభిచారం చేయబడిన పట్టణమా, ఇదిగో నీకు శ్రమ, అశూరుల మీకు శ్రమ, నీకోసం నేను సమాధి సిద్ధపరుస్తున్నాను, మీరు పనికి మాలిన వారు అయ్యారు అనే మాటను కూడా మనం చూస్తాం. ఒకసారి నెహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నహూము నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నినివే అంటే అశూరు గురించే కదా, రాజధాని గురించి. నినివేని గురించిన దేవోక్తి. చాలండి, చాలు. ఇప్పుడు మళ్ళీ 11వ వచనం చదవండి. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు మీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఇంకా దాని గురించి చెబుతాడు. ఒకసారి 14వ వచనం చివరిలో కూడా చదవండి. నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పాత పోసిన ప్రతిమే గాని ఒక్కటి లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మాలిన వాడు గనుక నేను నీకు సమాధి సిద్ధ, అంటే నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్తున్నాడండి. ఎవరికి? నినివేకి. 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములలో కావలి యుండుము. ఎందుకని? ఎవరు వస్తున్నారు? దేవుడే వస్తున్నాడంట. కానీ మీకు ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, నినివేని కొట్టాలంటే సామాన్యులు ఎవ్వరికి కూడా ఏమవుదు. ఎందుకని? వాళ్ళు అంత మంచి ప్రాకారం గల గోడ కట్టారు. అప్పట్లో ఒక రాజ్యం ఎప్పుడు పరిపూర్ణం అంటే వాళ్ళు ఎప్పుడు ప్రాకారం కట్టుకున్నారో అప్పుడే కంప్లీట్ అయినట్టు. మనం నెహమ్యా ఇప్పుడు ఎజ్రా చదువుతున్నాం కదా, ఎజ్రా గారు ఏం చేస్తారంటే దేవాలయం కడతారు. దేవాలయం కట్టిన తర్వాత కూడా ఎక్కువ మంది రారు. అప్పుడు మన నెక్స్ట్ గ్రంథం ఏంటి? నెహమ్యా గ్రంథం. నెహమ్యా గారు వచ్చి ఏం చేస్తారంటే అప్పుడు చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కడతారు. ఎందుకు ప్రాకారాన్ని కడతారు? ఎప్పుడైతే ప్రాకారాన్ని కట్టారో అప్పుడే జనాలు లోపల ఉండడానికి ఇష్టపడతారు, లేకపోతే ఏదో ఒక రాజు ఈజీగా వచ్చి చంపేస్తాడని ఉంటది. సో ఇక్కడ కూడా ఈ ప్రాకారం, ఇంత మంచి ప్రాకారం ఉంది, కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీకు సమాధి సిద్ధపరుచుతున్నాను, ఇదిగో నువ్వు పనికి మాలిన వాడయ్యావు, లైకత్త నీ మీదకి వచ్చుచున్నాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తామండి. 3వ అధ్యాయం 1వ వచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. అలాగే వ్యభిచారం గురించి కూడా రాయబడి ఉంటుంది. 5వ వచనం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధి అయి ఉన్నాను. ఇప్పుడు అషూరు ఎలా మారిపోతుందండి? దేవుడు కూడా ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఇక నీ టైం అయిపోతుంది అని చెప్పాడు. దీని తర్వాత కొన్ని మంది రాజులు వస్తారు. రెతిల్ ఇలాని అనే ఒక రాజు వస్తాడు. ఆయన 627 నుంచి 620 వరకు పరిపాలిస్తారు. తర్వాత సెన్హరి స్కున్ అనే ఒక రాజు కూడా వస్తాడు. ఈయన 620 నుండి 612 వరకు ఉంటాడు. ఈ 612లోనే ఈ నినివేకి నాశనం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉబాలిత్ అనే ఒక రాజు కూడా, ఉబాలిత్ అనే ఒక రాజు కూడా ఉంటాడు. ఈయన 612 నుంచి 609 అంటే 3 సంవత్సరాలు ఈయన పరిపాలిస్తారనమాట. 607లో ఇంకా కంప్లీట్ గా అషూరు సామ్రాజ్యం ముగిసిపోతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మాట చెప్పలేదు, అదేంటంటే నిజంగా నినివే మునిగిపోయిందా లేదా అనే ఒక మాట చెప్పలేదు. ఇక్కడతో అషూరు చరిత్ర అయిపోయింది, రాజుల గురించి మనం అయిపోయింది. ఒకే ఒక మాట చెప్పాలి, నినివే సమాప్తం అయిపోయిందా లేదా చెప్పాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏమర్థం అయిపోయిందంటే, నినివే పతనాక స్థాయిలోకి, అంటే పతనం అయిపోవడానికి బాగా వెళ్ళింది, కానీ ఎప్పుడైతే యూదా రాజ్యంతో పెట్టుకుందో ఆ గర్వాన్ని బట్టి కిందకు వచ్చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అలాగే నినివే కూడా అంతం అయిపోతుంది. ఎలా అయిపోతుందో చూద్దాం చివరిలో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అషూరు గురించి మనకు అర్థమైన విషయాలు ఒక్కసారి నెమరు వేసుకుందాం, కంక్లూడ్ చేసేసుకుందాం. ఫస్ట్ గా ఇక్కడ దేవుడు ముందు నుంచి జలప్రలయం తర్వాత అబ్రహాము కెతూరా సంతానం నుంచి అషూరీలు వచ్చారు. అంతకుముందు సుమేరీయులు, అక్కదు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడు కూడా అషూర్ అనేది చిన్న ప్రాంతమే. బబులోను కొంచెం మంచి సామ్రాజ్యంగా ఉన్నప్పటికీ, సామ్రాజ్యం కాదు ఒక మంచి రాజ్యంగా ఉన్నప్పటికీ, అషూర్ మాత్రం అంత పెద్ద రాజ్యంగా లేదు. దీని మీద ఎప్పుడు ఎవరో ఒకరు రాజ్య పరిపాలన జరుగుతూనే ఉండేది. తర్వాత పూలు ఎప్పుడైతే వచ్చాడో, దీన్ని 3 రకాలుగా మనం చెప్పుకున్నాము. ఇదిగోండి ప్రాచీన టైము, మధ్యస్థ టైము, నవీన అషూర్ యుగం అని.
ఈ నవీన యుగం గురించి మనకి బైబిల్లో రాజుల గ్రంథాల్లో కానీ, దినవృత్తాంత గ్రంథాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ రాయబడిన ప్రతిదీ కూడా ఈ నవీన అశూరు యుగం గురించే. దీనిలో పూలు గురించి మనం చూసాం. ఈయన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, ఇజ్రాయెల్ అనేక పట్టణాలను పట్టుకున్నాడు. తర్వాత మనకు వచ్చిన రాజే షల్మనేషురు. ఇతను కాలంలో ఈ షోమ్రోను పట్టణాన్ని, రాజధాని, ఇజ్రాయెల్ రాజధాని పట్టుకోవడానికి ట్రై చేశాడు. తర్వాత సర్గోన్ వస్తాడు. సర్గోను కూడా అయిపోయిన తర్వాత సన్హెరీబ్ వస్తాడు. సన్హెరీబ్ టైంలో యూదుల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ యూదుల్ని పట్టుకోలేకపోతాడు. తర్వాత చాలా మంది రాజులు వచ్చాడు. ఏసర్ హద్దోను, బనిపాల్, రెతిల్ ఇలాని, సన్హరీస్కూన్, ఉబాలిత్, ఇలా రాజులందరితో ఇక్కడతో అయిపోయింది. ఉబాలిత్తో ఏమైపోయింది, అశూరు సామ్రాజ్యం కూడా మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇంతకీ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ లో లేకపోతే రావాల్సింది, ఇంతకీ వీళ్ళు ఏం తప్పు చేశారు అని మీకు అనిపిస్తుంది? వీళ్ళ ఉన్న గర్వాన్ని దేవుడు ఎంతగా గర్వపడ్డారంటే దేవుని కూడా లెక్క చేయని స్థాయిలోనికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ గర్వాన్ని బట్టి దేవుడు అశూరుని సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయాడు. మరి ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ని ఎవరికి అప్పచెప్పాడు? అశూరుకి అప్పచెప్పాడు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేయలేదో ఒకసారి ఆలోచిద్దాం. అశూరీయులకి అప్పచెప్పాడంటే దేవుని చేత ఎన్నుకోబడిన సామ్రాజ్యమే అశూరు సామ్రాజ్యం. ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. ఇజ్రాయెల్ కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. శిక్ష విధించినప్పుడు ఆయన ఎన్నుకున్న ఒక సామ్రాజ్యమే అశూరు సామ్రాజ్యం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎన్నుకుంది ఎందుకు? ఒక పనిగా దేవుడు వాడుకుంటున్నాడు. వాడుకుంటున్నప్పుడు దేవుని చేతిలో ఒక మంచి ఆయుధంగా ఉండాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే మేమే అసలు ఇవన్నీ కాదండి, మేమే డెవలప్ అవుతున్నాం అని. ఇదిగో దేవుడు అశూరుల్ని ఎలా పోల్చాడంటే, నేను విజిలేస్తే వచ్చే కందిరీగలు అని దేవుడు పోల్చాడు. ఒకసారి సందర్భం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున్న జోరీగలను, అశూరు దేశంలోని కందిరీగలను ఏలగొట్టి పిలుచును. ఇక్కడ జోరీగలు, కందిరీగలు అంటే నిజంగా కందిరీగలు కాదండి. ప్రజల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? నేను విజిలేస్తే వచ్చే కందిరీగలు, జోరీగలు ఎవరంట? అశూరీయులు. ఎవరు అంటే దేవుడు వీళ్ళని వాడుకుంటున్నారు. కానీ ఈ విషయం తెలియని వీళ్ళు ఏమనుకున్నారు? మాదే అనుకున్నారు. ఒకసారి 19వ వచనం చదవండి. అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను, బండల సందులలోను, నిలి నిల్చును. అంటే వీళ్ళందరూ కూడా వస్తారు అని చెప్తున్నారు. ఒకసారి 5వ వచనం చూద్దాం. 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. ఈ 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో అశూరీయుల్ని ఎలా వాడుకున్నారో కొన్ని సందర్భాలు ఉంటాయి. అవి మనం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ముందుకి యెషయా గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగోండి ఇక 10వ అధ్యాయం 5వ వచనం. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదకి నేను వారిని పంపించదును. అలా చదువుకుంటే 7వ వచనంలో చూద్దాం. అయితే అతడు అలా అనుకోడు. నేనేం చేశాను? వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళని పంపించాను నేను. కానీ అతడు అశూరు అలా అనుకోడాడు. ఏమనుకుంటాడు అని దేవుడు చెప్తున్నాడు. సార్ చూద్దాం. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలెననియో, చాలా జనములను నిర్మూలము చేయవలెననియో అతడి ఆలోచన. అతడు ఇట్లా అశూరులు అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? నా అధిపతులందరూ మహారాజులు కారా? అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే దేవుడు అప్పగిస్తున్నాడు ఇది అనే ఉద్దేశం కాదు. ఇతను ఏమనుకుంటున్నాడంటే, అతని ఆలోచనే అది కాదు. ఇతను ఏమనుకుంటున్నాడంటే, మా వాళ్ళందరూ మహారాజులు, మా అధిపతులందరూ మహారాజులు అని అనుకుంటున్నాడంట. ఇంకా చదవండి.
కల్నో కర్కమీషు వలె ఉండలేదా, హమాతు అర్పాదు వలె ఉండలేదా, షమ్రోను దమస్కు వలె ఉండలేదా, విగ్రహమును పూజించు రాజ్యములు నా చేత చిక్కినవి కాదా. విగ్రహాన్ని పూజిస్తారు చూసారా, అవన్నీ నా చేతికి చిక్కలేదా. వాటి విగ్రహములను యెరూషలేము షమ్రోను విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా. ఇకపోతే 13వ వచనం చూద్దామండి. అతడు నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనుల సరిహద్దులను మార్చి మహాబలిష్ఠుడైన సింహాసీనులను తోసివేసి తిని. పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేతికి చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కలు ఆడించినైనను నోరు తెరిచినైనను కిచకిచలాడినైనను లేకపోవనట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నాను అనుకొనెను. గొడ్డలి తనతో నరుకువాని చూసి అతిశయపడునా. దేవుడు ఏమంటున్నా అంటే, వీడు దొడ్డు కర్ర, వీడు నేను వాడుకుంటున్న ఒక సాధనం. గొడ్డలి ఏమనుకుంటుందంట, నేనే గొప్ప కొడుతున్న వాడి గొప్పతనం ఏమీ లేదు, గొడ్డలే గొప్ప 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 అనుకుంటుంది అని దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ కూడా చదవండి. రంపము తనతో కోయివాని మీద పొగుడుకొనునా, కోల తన్నెత్తు వాణిని ఆడించినట్లు దండము కర్ర కాని వాణిని ఎత్తినట్లు ఉండును కదా. ప్రభువైన సైన్యములకు అధిపతకు యెహోవా బలిసిన అశ్షూరీయుల మీదకి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్ని జ్వాలల గల కొరవి కట్టె రాజును. ఇజ్రాయెల్ యొక్క వెలుగు అగ్నియు అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయగును. దేవుడే అగ్ని జ్వాల అవుతాడంట. ఇంకా చదవండి. అది అశ్షూరు యొక్క బలి రక్కసి చెట్లను గచ్చి పొదలను అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతడు అడవికి అతని ఫలభరితమైన పొలమునకును కలిగిన మహిమను అది నాశనము చేయును. చాలండి. ఇక్కడ మనకు చూస్తుంటే దేవుడు కంప్లీట్ గా తుడిచేస్తానని చెప్తున్నాడు. ఇలాగే మీకు ఇందాక ఒక మాట చెప్పలేదు, అదేంటంటే ఇంతకీ నినివే పట్టణం ఉంది కదండి అని, రాజధాని. అప్పుడు నిజంగానే ఎవరన్నా కూడా వెళ్తే ఆ గుమ్మాల్లో నుంచి, అంటే అక్కడక్కడ గుమ్మాలు ఉంటాయి కదా, ఆ పెద్ద ప్రాకారానికి గుమ్మాలు ఉంటాయి. అంటే చాలా గుమ్మాలు ఉండొచ్చు, ఎందుకంటే ఒకే గుమ్మంలో అందరూ వెళ్ళడం కుదరదు కదా, అక్కడక్కడ గుమ్మాలు ఉంటాయి. ఎవరైనా కొట్టేస్తారు వాళ్ళు. లోపల మంచి సైన్యం ఉంది, అశ్షూరీయులు బలవంతులు, ఐరన్ వాడతారు. మరి ఎలా కొట్టాలి వీళ్ళు? మీరు ఆలోచించండి, ఎలా కొట్టచ్చు? మంచి పాయింట్ చెప్పారు. ఏం పడగొట్టాలి? ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక ఆప్షన్ ఏంటంటే మీరు ఏం చెప్పొచ్చు, గోడలోంచి ఫోర్స్ గా వెళ్ళొచ్చండి, చాలా మంది వెళ్ళొచ్చండి, అలా ఏదో అనుకోవచ్చు. కానీ ఎలా వెళ్ళినా మీరు ఒక దానిలోంచి వెళ్తున్నారు కాబట్టి ఆల్రెడీ రెడీగా ఉన్నారు, కొట్టేస్తారు ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మార్గం ఏంటంటే ఈ ప్రాకారం గల గోడే పడేయాలి. ఇప్పుడు దేవుడు రంగంలోకి దిగి ఇప్పటి వరకు ఎరికో గోడలు ఒకసారి అలాగే పడేశారు, మనం పూర్వం చూసాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే నినివే పక్కనే ఒక నది ఉంటుంది, టైగ్రస్ నది అనేది. ఆ నదితో దేవుడు ఒక్క మాటతో మొత్తం అంతా బీటలు పాడేటట్టుగా మొత్తం ఆ ప్రాకారాన్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేటట్టుగా, అంటే మొత్తం పడిపోయేటట్టు కాదు. ఈ గుమ్మాలు ఎక్కడైతే ఉన్నాయో గుమ్మం దగ్గర ఈ పెద్ద ఫోర్స్ కి వస్తే ఏమవుతుంది, అవన్నీ బీట్లు ఇస్తాయి. ఎప్పుడైతే బీట్లు ఇచ్చాయో బబులోనీయులు రెడీగా ఉన్నారు ఈ అశ్షూరీయులను కొట్టడం కోసం. అప్పుడు బబులోనీయులు ఇంకొక ఇద్దరు సహాయం తీసుకుని ఈ అశ్షూరిని, అసలు మీరు ఎలా అనుకోవచ్చు అంటే మొన్నటి వరకు ఇక్కడ నినివే ఉంటది కదండి, ఇప్పుడు ఏది అన్నంతగా బొత్తిగా లేకుండా తుడిచిపెట్టేశారంటండి నినివేని సమాధి. ఇందాక దేవుడు అన్నారు కదా, సమాధి కట్టేది ఇంకేముంటది, ఇంకా ప్లెయిన్ గా అయిపోద్ది. ఇంకా అసలు ఇదిగో చెయ్యండి ఇదిగో కాల అంటారుకుంటుందా, ఇంకా ప్లెయిన్ గా అయిపోద్ది. అలా సమాధి కట్టేసినట్టుగా తుడిచిపెట్టేసినట్టుగా చేసేసారండి. అలా నహూము ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరుతుంది. ఒకసారి వాళ్ళ పేర్లు మనం చూడగలిగితే 612 క్రీస్తు పూర్వం ఆ ప్రాకారాన్ని పడగొట్టడం జరుగుతుంది. నహూము గ్రంథంలో మనం ఇవన్నీ చూసాం.
ఒకసారి బబులోను, కల్దీయులు ఇవన్నీ ఇందాక మనం మ్యాప్ లో ఆల్రెడీ చూసాం కాబట్టి నేను మళ్ళీ చూపించట్లేదు. ఆ పక్కన ఉన్న మాదీయులు, సిత్తియులు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఎప్పుడైతే ఈ బలహీనమైన గోడలు లేకపోతే ఈ టైగ్రస్ నది వల్ల ఎప్పుడైతే ఈ బీటలు పడ్డాయో దాన్ని కొట్టడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే గోడలు పడిపోయినాయో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, దాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం నెహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువు. ఇందాక చదివారు ఆల్రెడీ. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఎకను పుట్టకయుందురు. నీ దేవతాలయంలో దానికి చివరిలో నీవు పనికి మాలిన వాడేవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను. ఒకసారి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు. 2:13. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నినివే పట్టణము పాడు చేసి ఆరిపోయిన ఎడారి వలె చేయును. సేమ్ అట్లాగే ఎప్పుడైతే ఈ ముగ్గురు కలిసి కొడతారో అష్షూరులందరూ కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బబులోను తర్వాత సామ్రాజ్యంగా ఏర్పడినప్పుడు ఈ అష్షూరును కూడా ఏం చేస్తుంది, వాళ్ళ దానిలోకి లాగేసుకుంటుంది. సో ఇక్కడితో అష్షూరు గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక్క విషయం ఉంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అష్షూరీయులు ఎవరంటే ఆయన చేతిలో దుడ్డి కర్ర, ఆయన చేతిలో వాడబడిన ఒక సాధకం. ఈ రోజు దేవుని చేతిలో వాడబడుతున్న సాధనాలు ఎవరు చెప్పగలరా? అష్షూరీయులు ఎవరంటే నేటి క్రైస్తవులే. అప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయం అర్థం కాలేదు కాబట్టి గర్వపడ్డారు అహంకారం ద్వారా. ఇంకొక రెఫరెన్స్ చూద్దామండి. 10వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథం 13వ వచనం. అతడు నేను వివేకిని, నా బాహుబలం చేతను. 17వ వచనం చదవండి. చదివేశారు కదా ఇది? చాలండి, అయితే చదివేశారు కాబట్టి ఇంక అక్కర్లేదు. సో ఇక్కడతో మనకు ఓకే. ఇప్పుడు ఎవరని మనకు అర్థమవుతుంది, ఈ అష్షూరీయులు ఆయన చేతుల్లో వాడబడుతున్న ఒక సాధనంగా మనకు అర్థమైంది. కానీ ఈ విషయాన్ని గుర్తించినప్పుడు ఏమైంది, అహంకారం గర్వం ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో దేవుడు నాశనం చేశాడు. ఇప్పుడు క్రైస్తవులుగా ఈరోజు మనందరం కూడా ఉన్నాం. ఇప్పుడు గబాలమని ఒకవేళ మన సంఘాన్ని దేవుడు ఒకవేళ హెచ్చించాడే అనుకోండి, అప్పుడు మనకి గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే ఇది నేను మంచి మంచి పాఠాలు చెప్పడం వల్ల ఎంతమందిని సంపాదించుకున్నానని అనుకున్నాం అనుకోండి, పోయినట్టే. ఇదిగోండి మేము ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పెడుతున్నాము, ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెబుతున్నాము అని అనుకుంటే పొరపాటే. దేవుడే దీని కర్త క్రియ అన్ని కూడా దేవుడి ద్వారానే జరుగుతున్నాయి అనుకున్నాం అనుకోండి. ఒకసారి ఏలియా గారు ఉన్నప్పుడు ఏలియా గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే ఇదిగో ఆహాబు యెజెబెలులో నుంచి అందరినీ చంపేస్తున్నారు, నేను ఒక్కడినే రోషం కలిగి ఉన్నాను ప్రభు అంటే, అప్పుడు దేవుని చెప్తున్న మాట ఏంటంటే కరెక్టే నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఒక్కడవే అనే మాటను మాత్రం నువ్వు వాడమాకు. దేవోక్తి ఏంటంటే నీకు లాంటి వాళ్ళు 7,000 మంది రెడీలో ఉన్నారు అంటే ఏలియా గారి ద్వారా, అంటే ఏలియా గారి కెపాసిటీని లేకపోతే ఆయన గురించి తెలిస్తే మనకి ఆయన చాలా మంచి ప్రవక్త కదండి. ఈయన లాంటి వాళ్ళు 7,000 మంది క్యూలో ఉన్నారంట రెడీగా. నేను ఒక్కడినే నువ్వు అంటున్నావు కదా, ఆ మాట అనొద్దు, 7,000 మంది రెడీగా ఉన్నారు. ఏలియా గారికి 7,000 మంది అంటే మన గురించి ఆలోచిస్తే మనం నువ్వు మానేస్తే లైన్ లో పెట్టడానికి 1,00,000 మంది ఉన్నారు అంటాడంటే అంటారు. ఒకసారి చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం డైరెక్ట్ రెఫరెన్స్ చూద్దాం. 2వ వచనం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగములో లేఖనమును చెప్పినది మీరు ఎరుగరా,
ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇజ్రాయేలుకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే ఇప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉంది. బయలకు మోకాళ్ళు ఓనని 7,000 మంది రెడీగా ఉన్నారు. నువ్వు వెళ్తే రీప్లేస్ చేయడానికి 7,000 మంది ఉన్నారు అంటున్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎక్కడా కూడా క్రైస్తవ్యంలో ఉండకూడదు ఏంటి? గర్వపడకూడదు. అశూరీయులు దాన్ని గుర్తించలేక గర్వపడ్డారు. ఒకవేళ వాళ్ళు ఇలా అనుకుని ఉంటే, ఇదిగోండి యెహోవా దేవుడు ఇజ్రాయేలునే మనకి అప్పగించాడు, ఇక నుంచి మనం మంచిగా ఉందాం, ఇదిగో ఈ విగ్రహాలని తీసేసి దేవునికి భయభక్తులు కలిగి ఉందాం, అహంకారం గర్వం లేకుండా ఉందాం అని ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకొక రకంగా ఉండేదేమో. కానీ వాళ్ళు ఆ రూట్ని ఎంచుకోలేదు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం కూడా ఏంటి? అలా గర్వపడకూడదు. ఒకవేళ సంఘంలో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే సంఘం అభివృద్ధి చెందుతున్నా మనకి ఎలా ఉండకూడదు అంటే, అందుని బట్టి మనం గర్వించకూడదు. మనం చేసే పనులను బట్టి కానీ, లేకపోతే దేని బట్టి కూడా మనం అతిశయపడకూడదు. మన అతిశయం దేవుని యందే ఉండాలి. సరే, ప్రార్థన చేసుకుందామండి. ఈ పాఠం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అశూరీయుల చరిత్ర ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇజ్రాయిల్ వరకు రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం, యూదుల రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. కానీ తర్వాత డైరెక్ట్ పార్సీకల్లోకి వెళ్ళిపోయామంటే కనెక్షన్ మిస్ అయిపోతుంది. కాబట్టి ముందు ఇజ్రాయెల్ అష్షూరులోకి వెళ్ళిపోయారు, యూదులు ఇంకా అలాగే ఉన్నారు, యూదులు వెళ్ళలేదు. యూదులు బబులోన్లోకి వెళ్తారు. తర్వాత బబులోన్ గురించి చూసుకుని ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, అయితే బబులోని కొంచెం షార్ట్ గా చెప్పుకుని ఎజ్రాని స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సరే, నేను ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మేము బైబిల్ నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతున్నాం తండ్రి. అట్టి రీతిగా మీరు మా యందు దయించి మంచి ప్రణాళికను మాకు సిద్ధం చేశారు తండ్రి. ప్రతి 6 నెలలు ఇదిగోండి తండ్రి, మొత్తం బైబిల్ అంతా ఒకేసారి అంటే చాలా పుస్తకాలు మేము విసర్జిస్తున్నాం తండ్రి, చాలా పుస్తకాలు చదవకుండా విడిచిపెడుతున్నాం తండ్రి. సో మీరు కలిగించిన ఆలోచన ఏంటంటే, ఇదిగోండి తండ్రి, కొన్ని పుస్తకాలని మంచి ఫోకస్ గా చదవాలని మీరు చెప్తున్నారు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ 6 నెలలకి మేము ఎంచుకున్న పుస్తకాలే ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, కొలస్సీలకు రాసిన పత్రిక తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ పత్రికలు లేకపోతే ఈ పుస్తకాలని మేము అర్థం చేసుకుని, ఇదిగోండి తండ్రి, ఎగ్జామ్ బాగా రాయడానికి, నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఇదిగోండి తండ్రి, మీరు జనాంగాలకి చేసిన విషయాల గురించి, మీరు ఏ విషయాలైతే నేర్చుకోవాలని ఆశపడుతున్నారో అవన్నీ మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఎజ్రాని స్టార్ట్ చేసినప్పుడు మాకు కనిపించిన మొదటి వచనమే పార్సీకుల గురించి ఉంది తండ్రి. దాని ముందు జరిగిన బబులోనియుల గురించి, దాని ముందు ఉన్న అశూరీయుల గురించి నేర్చుకుని అక్కడికి వెళ్తే మాకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో అశూరీయుల గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, అశూరీయులు కాలములు, సమయములు, రాజుల పేర్లు ఇవన్నీ గుర్తున్నా లేకపోయినా అవన్నీ పక్కన పెడితే నేర్చుకోగలిగిన ఒక మంచి పాఠాన్ని మీరు చెప్పారు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఎప్పుడైతే గర్వం మనసులోకి వస్తుందో అదే నాశనానికి తొలిమెట్టుగా మాకు అనిపిస్తుంది తండ్రి. అశూరీయులు అట్టి రీతిగానే ఉన్నారు తండ్రి. వాళ్ళు మీరు వాడుకుంటున్న ఒక సాధనంగా, ఒక గొడ్డలిగా, ఒక దుడ్డుకరగా ఉంటున్నారనే విషయాన్ని ఎరగలేదు తండ్రి. నేడు క్రైస్తవులుగా లేకపోతే సేవకులుగా బ్రతుకుతున్న వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా తెలుసుకోవాలని మా మనసులో ఎప్పుడూ ఉండవలసిన విషయమే. ఇదిగోండి తండ్రి, మీ చేతిలో వాడబడుతున్న ఒక ఆయుధమే, లేకపోతే ఒక మంచి సాధనమే మేము తండ్రి. ఇప్పుడు గర్వము, అతిశయము మాకు మా మీద కానీ మా క్రియల పట్ల కానీ లేదు. కానీ ఇదిగోండి తండ్రి, నీ కృప ద్వారా పొందిన రక్షణ, నీ యందు మాకు అతిశయం ఇవన్నీ ఉండాలని మేము నేర్చుకున్నాం తండ్రి. అట్టి విధంగా ఉండనప్పుడు అశూరీయులకు పట్టిన గతే మాకు కూడా పడుతుందని మాకు అర్థమవుతుంది తండ్రి. అట్టి విధంగా మేము ఉండడానికి ఇదిగోండి తండ్రి, మా మనసును ప్రేరేపించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లోకాలు 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 నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా.
నాశనమునకు ముందు గర్వము నడుచును తెలుసా, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును తెలుసా. కరువించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా. గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా. గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా. నీ అర్వమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా. గర్వించు హృదయము గలవారిని దేవుడు సహించడు తెలుసా. గర్వము దేవునికి అసహ్యమైనదని తెలుసా. గర్వముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు తెలుసా. నీ అర్వమును బట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా.